రంగారెడ్డి జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామం రంగనాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వారికి ఆంజనేయ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధాగా చేయడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం చేతకాని జగన్ అని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకుడు రాము మాట్లాడుతూ వైఎస్ జగన్ పరిపాలనలో ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రజాభవనాన్ని కూల్చివేయడం, అధికారులపై కొరడా జులాయించడం, రాష్ట్రంలో విద్యావంతులను బ్రాందీ షాపుల్లో సేల్స్ మెన్ గా పెట్టడం, ఇంకను అరాచకాలు ఎన్నో చేయడం జరిగింది. ఎన్నికల ముందు ప్రజలంతా రాజశేఖర్ రెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తాడని ఓటేశాం, కానీ నరరూప రాక్షసి బాటలో నడిచాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడిగితే అధికారులతో పాటు రాజకీయ నాయకులతో పాటు రైతులు కూడా ఓటేశారు. ఓటేసిన రైతన్ననే కాటేశాడు జగన్. టైటిల్ లీడ్ యాక్ట్ తేవడం, పాస్బుక్ పైన తన ఫోటోలు వేయించడం, రైతు భూముల్లో జగనన్న భూరక్ష హద్దురాలు నటించడం, ఈ పనులన్నీ రాబోయే కాలానికి ఏ ఇతర దేశాలకు తాకట్టు పెడతాడో తెలియని స్థితిలో రైతులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి 50 రోజుల లోపల ఎన్నికల ముందిచ్చిన వాగ్దానాలను ఇప్పటికీ 5 అమలుపరిచారు. అందులో ఒకటి పెన్షన్లు 3,000 రూపాయల నుండి 4,000కు పెంచడం, ఉచిత ఇసుక టైటిల్ లీడ్ యాక్ట్ రద్దుపరచడంపై, మెగా డిఎస్సి 16,000 పోస్టుల గురించి అనుమతి ఇవ్వడం, ఇంకను రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని, ఆంధ్రప్రదేశ్కి భారీ కంపెనీలు వస్తాయని తెలుగుదేశం నాయకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు భారీగా ఆంజనేయ మెడికల్ స్టోర్, రాము హోటల్, వెంకటేష్ చాకలి, రాము ఖలీల్ ఓలి పాల్గొనడం జరిగింది. కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామం. ఈ గ్రామంలో దాదాపు వేల కోట్లు ఖర్చు పెట్టి గ్రామంలో రాష్ట్రం మొత్తం మీద వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఈ రాళ్ళ కోసం. ఆయన పదవిలో ఉన్నంత వరకు ఈ పొలంకు గట్టుకు వేసే రాళ్ళు ఆయన ఫోటోలు మరియు ఆయన పేర్లు కూడా జగనన్న బోరచ్చ అనే పథకం కింద గ్రానైట్ రాళ్ళు తెప్పించి ప్రజాధనం అనేది వృధా చేశాడు. అంతేకాకుండా సచివాలయాలకు కానీ, ఊర్లో గ్రామాల్లో ఉన్న వాటర్ ప్లాంట్స్ కానీ, విద్యాలయాలకు కానీ రంగులు వేసి ఆయన ప్రచారం కోసం చేసుకుంటూ పోతున్నాడు. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు తప్ప ఏ యొక్క పనులు కూడా చేయలేదు. ఇటువంటి వ్యక్తి ఈరోజు సైకోగా ఉన్న వ్యక్తి కాబట్టి 11 సీట్లు ఈ ప్రజలు కూడా కట్టబెట్టారు. ఇది ఆయన చేసిన ఘనకార్యం. అటువంటి వ్యక్తిని మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను 175 సీట్లు సాధిస్తానని చెప్పి నేను ఒక్కనే సింహంలా సింగిల్గా వస్తాను అని పోటీ చేశాడు. ఏమొచ్చింది? చివరికి ఆయనకు 11 సీట్లు మాత్రమే మిగిలినాయి. ఈ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ విధంగా తీర్పునిచ్చారు. ఇటువంటి అనవసరమైన ఖర్చుల కోసం పోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తిని వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. ఈరోజు గ్రామ సచివాలయంలోన మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు ఎందుకంటే మన ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ మీరు ప్రతి ఒక్కరూ గమనించినారు ఏ విధంగా పరిపాలన చేసినాడు. ఆయన గవర్నమెంట్ రాగానే ప్రజాభవన్ కూల్చివేస్తూనే గవర్నమెంట్ని స్టార్ట్ చేసినాడు. అదేవిధంగా ఈరోజు ఆయన కూడా కూలిపోయినాడు. ప్రజలు ప్రతి ఒక్కరూ గమనించి ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి దాపురించింది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ప్రజలు తీర్పు ఇచ్చి ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి నెల రోజుల్లోనే ఎన్నో ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఈరోజు ముందుకు పోతున్నాడు. దాదాపు నెల రోజుల్లోనే ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా ఆయన పోయినసారి జగనన్న గవర్నమెంట్లో ఆయన జగనన్న భూరక్ష అనే పథకాన్ని తీసుకొచ్చి గ్రామంలోన భూమి యొక్క సర్వేలు చేసి గొడవలకి సృష్టించేందుకు కారకుడైనాడు. ఎందుకంటే గ్రామంలో అన్నదమ్ముల వలె ఉండవలసిన రైతులని కొలతల పేరుతోన ఆయన ప్రచార యావ కోసము ఈ రాళ్ళని జగనన్న భూరక్ష అనే రాళ్లతోటి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి ప్రజల యొక్క మెప్పును కోల్పోయారు. అదేవిధంగా ప్రజా యొక్క గవర్నమెంట్ యొక్క ఉద్యోగస్తుల్ని వైన్ షాపుల దగ్గర కాపలాగా పెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ గమనించి
ప్రజలు కూడా ఉద్యోగస్తులు కూడా గమనించి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. నమ్ముకున్నటువంటి రైతుల్ని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అందరినీ మోసం చేయడం వలన ఈరోజు ఆయన 11 సీట్లకే పరిమితం చేసి రాష్ట్రంలోన తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టినారు. అదేవిధంగా రైతులకి భూరక్ష అనే పేరుతోన ఆయన చట్టం తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చినాడు. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా అమలు చేయనటువంటి దాన్ని మన రాష్ట్రంలోనే అమలు చేయడానికి ప్రయత్నం చేసి ఈరోజు రైతుల యొక్క మెప్పును కోల్పోయి గవర్నమెంట్ పడిపోయే స్థితికి తీసుకొచ్చినాడు. ఆయనకు ప్రచార యావ తప్ప ఏమీ లేదు. ప్రతి పాస్బుక్ పైన దేశంలోని ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు పరిపాలించినా కూడా ఏ ఒక్కరి పేరు పాస్బుక్ పైన ఫోటో లేదు. కానీ ఈయన మాత్రమే ప్రచారానికి ఉపయోగించుకుంటూ ప్రతి పాస్బుక్ పైన ఆయన ఫోటో మరియు భూరక్ష అనే రాళ్ళపైన ఆయన పేరు, అదేవిధంగా ప్రజా భవనాలకి రంగులు, ఈ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి చెప్పి ప్రజలందరూ బుద్ధి చెప్పి ఇంటి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 హామీలపైన తొలి సంతకం చేయడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకి పెన్షన్లు అయితేనేమి 4,000 నుంచి 3,000 నుంచి 4,000 చేయడం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు 250 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినటువంటి మొదటి రోజే ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే 5 హామీలపైన తొలి సంతకం చేసి 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సీ 16,000 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్న క్యాంటీన్లు రేపు ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి ఆయన ముందుకు వచ్చాడు. అదేవిధంగా ఉచిత ఇసుకను కూడా ఇవ్వడం జరిగింది హామీ మేరకు. అదేవిధంగా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. వచ్చిన నెలలోనే ఇన్ని హామీలను నెరవేర్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కృతజ్ఞత తెలుపుతూ ముందుకు పోవాలని, ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎల్లకాలము ఆయన పరిపాలించడానికి ప్రతి ఒక్కరూ ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నారు.